Welcome to Bahujana Varadhi News. Please watch. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వెంకటగిరిలో కథం తొక్కిన అంగనవాడీ కార్యకర్తలు. వెంకటగిరి పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద బాలాయపల్లి, దక్కిలి, వెంకటగిరి మండలాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ అంగనవాడీలు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ధర్నా చౌక్లో అంగనవాడీ కార్యకర్తలు యూనియన్ నాయకులు శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం మొండి వైఖరితో మంగళవారం తెల్లవారు జామున మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన చర్య, అంగన్వాడీలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు అంగన్వాడీ కేంద్రాలు 1,20,000 పైచిలుకు ఉంటే కూటమి ప్రభుత్వం 500 ఇండెక్స్ స్టవ్లు పంపిణీ చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండెక్స్ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేశామని రాష్ట్ర మంత్రి సంధ్యారాణి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో 2 ఏళ్లలో సుమారు 3,000 మంది అంగన్వాడీలు రిటైర్మెంట్ అయ్యారని, వారికి గ్రాడ్యుటీ అమలు చేయలేదన్నారు. గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని నేటికీ జీవో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో నైనా అంగన్వాడీలకు జీతాలు, గ్రాడ్యుటీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కనీస వేతనాలు పెంచకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరు ఎన్ స్వరూపరాణి, జిల్లా సహాయ కార్యదర్శిని. ఇప్పుడు ఈరోజు మేము మాకు జీతం పెంచాలని సమస్యల పరిష్కారం కోసం మేము విజయవాడకి వెళ్ళాం. అంటే మేమేమో అప్పటికప్పుడు అనుకొని పోయింది కాదు. ఇప్పటికీ 23 నెలలైంది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. గతంలో 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురు మా శిబిరాల కాడికి వచ్చి, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వెంటనే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, అదేవిధంగా గ్రాడ్యుటీ అమలు చేస్తాము అని ఆ రోజు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మేము బయటపడకుండా ఒక్కొక్కరము 30-40 ఓట్లు ఏపిచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. గెలిపిస్తే మాకు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పటికీ మేము 23 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం. మేము కనీసం ఇదిగో రేపు ఎల్లుండి అని అన్నారు. ఇప్పుడు మన శిశు సంక్షేమ శాఖ మంత్రి మన సంధ్యారాణి గారు మేము 9 డిమాండ్లు నేను చేశాను అని అన్నారు. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మీరు ఇచ్చిన 9 డిమాండ్లు మీరు ఏం పరిష్కారం చేశారనేది ఈరోజు నేను మొత్తం జనాలకే మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరికీ గ్యాస్కి తక్కువ డబ్బులు మేము గవర్నమెంట్ గా గ్యాస్ సప్లై చేశాము, ఇండెక్స్ స్టవ్లు ఇచ్చాము అని చెప్పనన్నారు. ఎక్కడిచ్చారమ్మా మీరు? కనీసము ఒక ప్రాజెక్టుకి 3 స్టవ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే కాడ తీసిచ్చారు, మేమందరికీ ఇచ్చేసామని చెప్పని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రోజు మీరు కమిటీ వేయండి, జనాల్లోకి పోదాం రండి, మీ ప్రభుత్వం మాకు అంగన్వాడీలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది పబ్లిసిటీ అవుతుంది. ఈరోజు ఇండస్ట్రీ స్టవ్లు ఏదో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక 500 స్టవ్లు ఇస్తే 1,56,000 సెంటర్లకి మీరు 200 స్టవ్లు ఇస్తే అప్పటికి ఇచ్చినట్టే నా లెక్క. నేను గ్రాడ్యుయేటీ మేము జీవో అమలు చేశామని చెప్పారు. మీరు జీవో అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన నిధులు కేటాయించారా మీరు? 2022 సంవత్సరం నుంచి ఈరోజు టీచర్లు కానీ, ఆయమ్మలు కానీ రాష్ట్రం మొత్తం మీద ఇంచుమించు 3,000 మంది రిటైర్డ్ అయినారు. 3,000 మంది పైకి. అంటే నేను మామూలుగా నాకు తెలిసిన లెక్కలు చెప్తా ఉండ. ఈ 3,000 మందికి మీరు ఎక్కడ గ్రాడ్యుయేట్ అమలు చేశారనేది మిమ్మల్ని నేను ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు మేము చాలా మౌలిక వసతులు అన్నీ చేశామంటున్నారు.
మీరే స్వయంగా వచ్చి విజిట్లు చేయండి, లేదా కమిటీ వేయండి. మీరు అబద్ధాలు చెప్పబాకండి. ఈ రోజు వేతనం మీరు అప్పటికప్పుడు వచ్చి మాకు 26,000 ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు. మేము కనీస వేతనం అమలు చేయమన్నాం. తర్వాత అంచెలంచెలుగా మీరు చేయొచ్చు. మాకు ఇప్పటికిప్పుడే మేమేమో నిన్నొచ్చి మేము విజయవాడలో ధర్నాలు చేసింది కాదు. గతం 22 నెలల నుంచి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం, మీరు వాయిదాలు పెడుతున్నారు. మేము ఇప్పటికి 23 ఫిబ్రవరి 23 నుంచి మేము నిరవధిక దీక్షలో కూర్చున్నాం. నిన్న విజయవాడకు వస్తే మా నాయకుల్ని నిన్న ఇంచుమించు మీరు చూశారు. మా కడుపు మండి మేము ఎంత సంఖ్యలో మేము అక్కడికి హాజరైంది. దరిదాపు 80,000 మంది మేము విజయవాడలో నిన్న వచ్చాం. నిన్నంతా ఉండి మేము పెంచము, మేము జీతం పెంచలేము అనేది మీరేంది మమ్మల్ని చర్చలకు పిలిచి ఇదిగో మేము ఇంత పెంచుతున్నాం, తర్వాత ఇంకొంచెం పెంచుతామని చెప్పుంటే ఎంత పద్ధతిగా ఎంత న్యాయంగా ఉన్నాం. మహిళలకు ఏదో మేము పీఠం వేసామని చెప్తున్నారు. అంటే అంగన్వాడీ వాళ్ళ మేము మహిళలు కాదా అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఇంకొకటి కూడా అడిగాం, అమ్మా మీరు గర్భిణీ స్త్రీకి బాలింతకి ఇచ్చే క్వాంటిటీ పెంచమన్నాం. అంటే మీరు ఇచ్చే 100 గ్రాముల బియ్యము ఒక గర్భిణీ స్త్రీకి సరిపోతుందా? 75 గ్రాములు ఒక బిడ్డకి సరిపోతుందా? కనీసం మీరు 5 గ్రాములు ఒక బిడ్డకి ఆయిల్ ఇస్తున్నారు. 10 మంది ఫ్రీ స్కూల్లో ఉన్నప్పుడు 5 గ్రాములు 10 × 5 వేసుకుంటే 50 గ్రాములు మీరు మెనూ ఇచ్చారు. మీరు మంగళవారం శనివారము మేము బిర్యానీ చెయ్యాలా? 50 గ్రాముల నూనెతో మేము ఏం బిర్యానీ చేసి పెట్టాలని చెప్పని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము అది మన ఇళ్లలో మీరు కూడా ఒక గృహిణియే, మీరు కూడా ఒక మహిళే. కనీసం ఒక 10 మంది మన కుటుంబంలో ఉన్నప్పుడు 50 గ్రాములతో మీరు కూరలు తిరగబాతేసి మీరు సరిపెట్టగలరా చెప్పండి? అందుకని ఇది మన కుటుంబం ఎంతో మన శాఖగాడు అంతే. అందుకని చెప్పినాను, ఇప్పుడైనా సరే మీరు మా నాయకులను అరెస్ట్ చేసి చేతులు ఎరగొట్టారు ఈరోజు, అయినా ఉద్యమాలు ఆగవు. చేతులు ఎరగొట్టినా కాళ్ళు ఎరగొట్టినా మా ప్రాణాలు తీసినా ఈ ఉద్యమాలు ఆగవు. ఇంకా ఉవ్వెత్తిన కెరటాల్లాగా చేస్తాం ఉద్యమాలు, ఇంకా బలోపేతం చేస్తాం. మాలో అంగన్వాడీ వాళ్ళని కానీ రెచ్చగొడితే గతంలో చంద్రబాబు నాయుడు ఇది 3వ మాకు గుర్తుండేటట్టు చేసింది. ఒకసారి గుర్రాల చేత దొక్కిచ్చారు, ఒకసారి మంచి లీడర్షిప్ని 15 మంది ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఈ రోజు తీసినా భయపడలా, గుర్రాల చేత తొక్కించినా మేము భయపడలా, ఏనుగుల చేత తొక్కించినా మేము భయపడలా. మేమైతే భయపడే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమాల్ని ఇంకా బలోపేత చేస్తాం. మా జీతం పెరిగేంత వరకు మా ఉద్యమాలు ఆగమని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో అంగన్వాడీల మీద ప్రేమ ఉంటే మీకు జీతం పెంచండి, మాకు న్యాయం చెయ్యండి, మా సమస్యలన్నీ మొత్తం పరిష్కారం చెయ్యండి. ఇప్పుడు ఎండాకాలం సెలవులు అన్నారు. ఎండాకాలం సెలవులు పక్క రాష్ట్రంలో పోయిన సంవత్సరము ఇంచుమించు 2024వ సంవత్సరం నుంచి మే నెలలో అక్కడ సెలవులు ఇస్తున్నారు. ఆలోచించి పక్క రాష్ట్రంలో అడిగి కనుక్కొని సెలవులు ఇస్తామని చెప్పి అన్నారు. ఏమ్మా మంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఏమిస్తున్నారు, ఇక్కడేమిస్తున్నారు అనేది మీకు తెలుసు కదమ్మా. ఎందుకమ్మా మీరు పక్కదావన పెడతారు? కానీ అంగన్వాడీ మహిళలకు అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకంటే ఒక గ్రామానికి ఒక అంగన్వాడీ టీచర్ ఒక వెన్నెముక లాంటిది. పని మంచి చెయ్యాలన్నా చెడు చెయ్యాలన్నా ఈ రోజు గ్రామంలో ఒక ఎమ్మెల్యేకి లేని పవర్ ఒక అంగన్వాడీ కార్యకర్తకు ఉండాలి. ఇది గమనంలో పెట్టుకోండి. మిమ్మల్ని మేము విమర్శించాలని అయితే మాకు లేదు, కానీ మాకైతే మా ఉద్యమాలు అయితే ఆగవు. మీరు వెంటనే అనుకునే జీతం పెంచి మాకు న్యాయం చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.